పూరా లోకల్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దేశ చరిత్రని తిరగరాసే విధంగా మాటలతో కాకుండా చేతలతో రైతును రాజును చేస్తామని ఏదైతే ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు చెప్పారో, చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేమేదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తలతన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వ భారాన్ని ఉంచుకునే రైతులకు ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరులోపు రెండవ విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు వారు చెప్పినట్లు అనేక పార్లమెంట్ ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాంతి కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటదో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాక్కులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు అండగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ఉన్నా వాటిని అధిగమిస్తూ మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పని మడమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతులని ఎలా అండగా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అనేకమైన అవాక్కులు చవాకులు ప్రతిపక్షం పేలుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పార్టీ వారు ఏదో చెప్తున్నారు. ఇందాక మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు భేషజాలకి పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రేపు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన, అది ఏ పార్టీ అన్నా రాష్ట్రాల్లో అధికారాల్లో ఉండనండి, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులని తప్పకుండా ఇస్తదని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఆశిస్తుంది. ఆశించిన మేరకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భేషజాలకు పోయి కేవలం వారి వ్యక్తిగత స్వార్థాలనే చూసింది తప్ప ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గ్రహించకుండా మాకు కొట్లాటే ఏజెండా, మాది ప్రాంతీయ పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాలనే మేము నడపటం కోసమే వివిధ రాష్ట్రాలలో మేము కొట్లాట పెట్టుకుంటామని పెట్టుకొని ఆనాడు రాష్ట్రానికి అభివృద్ధిలో కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అందనమాట వాస్తవం. దాన్ని కూడా కలుపుకొని ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఆర్థిక విధ్వంసాలను సరిదిద్దే విధంగా సరిదిద్దుతూ రావలసిన నిధులతో పాటుగా మరిన్ని నిధులు ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ఈనాడు కోరుతుంది. పార్టీలకు అతీతంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్న మీరు చూశారు. రైతులని నీది ఏ పార్టీ అని అడగలే, రూపాయి నుంచి ₹1,00,000 వరకు అప్పున్న ప్రతి రైతుకి సరాసరి వారి ఖాతాలో జమ చేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, పెద్దలు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు రేషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాళ్లలో బహుభేదవాళ్ళనే గుర్తించి వారికి అండదండలుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనుంది. అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏదైతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్తున్న కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ వారు మనసు అంగీకరించడంలే. ఎవరైతే జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయమని వారు అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి వక్రబుద్ధితో వాటిని ఎలా తప్పించుకోవాలనే ఆతృతతో ఉంది తప్ప నిజాన్ని ఈ రోజుకి వారు ఒప్పుకోవట్లే. అది విద్యుత్ శాఖలో కానీ, నీటిపారుదల శాఖలో కానీ,
ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాల్లో కానీ ఇతరత్ర ఆనాటి ప్రభుత్వం ఏదైతే విధ్వంసాలు సృష్టించిందో తెలంగాణ రాష్ట్రంలో ఆ విధ్వంసాలు సృష్టించిన అన్ని అంశాల మీద మా సీనియర్ నాయకులందరూ అనేక వేదికల మీద మాట్లాడారు. తప్పును తప్పు అని ఒప్పుకునే సంస్కృతి లేని ఆనాటి పెద్దలు ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా యాక్సెప్ట్ చేయలేక బురద తలతున్నారే తప్ప ప్రజలు ఒక్కసారి కాదు 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నామమాత్రంగా ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఉంటదంటున్నారు. నాకు తెలిసి నామమాత్రంగా కాదు పేక మేడ ఎలా ఉందో దాన్ని వారే కూల్చుకుంటున్నారు. ఇంకొక పార్టీ ఎవరు కూల్చటంలా ఆ పేక మేడలాగా ఆ ప్రభుత్వాన్ని వారే గుర్చుకుంటున్నారు. దానికి బాధ్యులు వారే అవుతారు.